Andre, good afternoon. So, Puttaparthi Rural Police Circle, Bukkapatnam Police Station limits లో 63/25 అని చెప్పేసి ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది 8/8/2025 ఆగస్ట్ 8 మనం రిజర్వాయర్ మర్లా రిజర్వాయర్ లో ఒక డెడ్ బాడీ చాక్ లో కట్టేసి ఫ్లోటింగ్ అవుతాయి. అప్పుడు ఆ బాడీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక కాపర్ గడి ఒకటి మాత్రమే ఉంటాయి. అక్కడ నుంచి హ్యాండ్స్ టై చేసి ఆ చాకుల్లో పెట్టి దాంట్లో పాడేసి ఉంటారు. కాబట్టి మనం డైరెక్ట్ గా మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఆ మర్డర్ కేసు అన్ఐడెంటిఫైడ్ మేల్ డెడ్ బాడీ తర్వాత మిస్సింగ్ కేసెస్ కూడా ఎక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు. సో దానివల్ల కేసు ఛాలెంజ్ అయింది. బికాస్ మిస్సింగ్ కేసు ఇచ్చున్నారంటే మనకి ఈజీగా ట్రేస్ అయ్యేది. మిస్సింగ్ కేసు ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల మనం నియర్ బై స్టేట్ బార్డర్ నుంచి అన్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ పంపించాం. బికాస్ ఈ మర్డర్ యాక్చువల్ గా జరిగినది 27th నైట్, 27, 28 ఇంటర్వీనింగ్ నైట్ లో జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 days తర్వాత ఈ బాడీ బయటకు వచ్చింది కాబట్టి కంప్లీట్లీ మనకి డికంపోజ్ అయింది బాడీ. కాబట్టి మనకి వేరే ఏ క్లూ లేదు. సో తర్వాత మనకి ఈ బాడీ గురించి అన్ని మనం ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కి అన్ని పంపించినప్పుడు కొన్ని 1 or 2 క్లోస్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇది రెండు బేస్ చేసుకొని కేసుని మనం రీసెంట్ గా ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ డిసీజ్డ్ ఎవరంటే మనకి రామప్ప. ఈ రామప్ప వచ్చేసి వెంకరకుంట విలేజ్ నల్లమాడ. హీస్ ద డిసీజ్డ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం. దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే వాళ్ళ వైఫ్ కు ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ బేస్ చేసుకొని ఈ రామప్పని చంపేయడం జరిగింది. దీంట్లో టోటలీ 4 అక్యూజ్డ్ ఉన్నారు. ఫస్ట్ అక్యూజ్డ్ రామనల్లా గంగా భవాని అంటే వాళ్ళ వైఫ్, అదే వైఫ్ నేటివ్ రెడ్డిపల్లి విలేజ్. తర్వాత గంగాద్రి అలియాస్ వడ్డా గంగాద్రి, ఈ వ్యక్తి వెంకరకుంట విలేజ్ నల్లమాడ లిమిట్స్. తర్వాత A3 అనే వ్యక్తి విష్ణు, ఈ విష్ణు కూడా వెంకరకుంట విలేజ్ నల్లమాడ. వీళ్ళిద్దరు A2 అండ్ A3 ఫ్రెండ్స్. సో A4 సి సుదర్శన్, ఈ వ్యక్తి చిలమతూర్. సో A3 A4 డిస్టెంట్ రిలేటివ్. వీళ్ళు నలుగురు కలిపి 27th జూలై 27, 28 ఇంటర్వీనింగ్ నైట్ రాయలతో పాటు కొట్టి, అదే విధంగా ఈ నెక్ తో పాటు అంటే ఈ బెడ్షీట్ ప్లస్ చేతితో పాటు ఊపిరి ఆకుండా కొన్ని ప్రెషర్ పెట్టేసి రాయిలు కొట్టేసి చంపుతారు. చంపిన తర్వాత A3 విష్ణు అనే వ్యక్తి బైక్ లో ఈ సాక్ బ్యాగ్ తీసుకుని వస్తారో దాంట్లో బాడీని ఈ స్కిప్పింగ్ రోప్ ఉంటాయి, స్కిప్పింగ్ రోప్ ప్లస్ చున్నీ రెండుతో పాటు చేతిని కట్టేసి ఆ బ్యాగ్ లో పెట్టేసి నైట్ ముందుకు తీసుకొని వెళ్తారు. వెళ్తున్న దారిలో మన బైక్ పంచర్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు ఏంటంటే A2 ఎవరితో పాటు అమ్మాయికి ఇల్లీగల్ రిలేషన్ వాళ్ళ దగ్గర ఆటో ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఈ మర్లా రిజర్వాయర్ కి తీసుకుని వెళ్ళేసి అక్కడ పాడేస్తారు. ఇలాగా చేయడం జరిగింది. ఈ కేసు ఏంటంటే మిస్సింగ్ కేసు కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రి లేదు డిసీజ్డ్ కి. వాళ్ళు 2 బ్రదర్స్ ఒక సిస్టర్ ఉన్నారు. ఈ ఈ ఎప్పుడు మేము ఈ డెడ్ బాడీ గురించిన ఐడెంటిఫికేషన్ గురించి మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, అప్పుడు వాళ్ళు చెల్లి అండ్ వాళ్ళ బ్రదర్స్ ద్వారా చిన్న అనుమానం రావడము, ఈ కాపర్ గడి ఒకటి ఉండడము, దాన్ని మనం క్రాస్ చెక్ చేయడం అనేది మ్యాచింగ్ అయింది. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఫస్ట్ బ్రేక్ అయింది. ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మన టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా కొన్ని ఇన్డెప్త్ కి వెళ్ళడం వల్ల ఆ రోజు మనకి సస్పెక్ట్స్ ఎవరెవరు నైట్ అక్కడ మూవ్మెంట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని A2ని మనం పికప్ చేయడం జరిగింది. ఎవరిని మన వడ్డే గంగాద్రి. ఓకే, సో వాళ్ళని మనం పికప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ కేసుని మనం డిటెక్ట్ చేసాము. సో ఇది విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు కూడా ఉంది, కడపలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఈ కేసులో మైగైన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఈ కేసు అనేది వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్, వితౌట్ ఎనీ మిస్సింగ్ కంప్లైంట్ ఉండడం వల్ల మనకి మినిమం టైం అనేది తీసుకుంటుంది. దీంట్లో SDPO పుట్టపర్తి, CI పుట్టపర్తి రూరల్, SI బుక్కపట్నం అండ్ టీమ్ ఇది బాగా చేస్తారు. బికాస్ వితౌట్ ఎనీ క్లూ అది మనం ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. సక్సెస్ఫుల్ గా చేసిన టీమ్స్ కి కంగ్రాచులేషన్స్. ఇప్పుడు దీనిలో మన పోలీస్ తరపు నుంచి పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టాల నుంచి ఎస్కేప్ అవడం అనేది కుదరదు. మేబీ
1 month 1.5 months డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చట్టం నుంచి ఎస్కేప్ అవడం అనేది కుదరదు. సో వీఆర్ హ్యాపీ దట్ నా టీమ్ ఈ సక్సెస్ఫుల్ గా ఈ కేసును డిటెక్ట్ చేసిన గురించి హ్యాపీగా ఫీల్ అవుతుంది.